అందరికీ నమస్కారం. మాది ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ. మా తాతగారు పుట్ల సుబ్బయ్య గారు మనవరాలు నేను. బోరుగడ్డ అనిల్ కుమార్ సతీమణి మౌనిక. నా భర్తపై అక్రమ కేసులు పెట్టి దుర్భరతతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకి ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ తరుణంలో జాతీయ ఎస్సీ కమిషన్ని ఫిర్యాదు చేశాను. వాళ్ళు వెంటనే స్పందించి ఆ కేసుని విచారించడానికి ముందుకు తీసుకొచ్చారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా భర్తకి ఎలాంటి హాని జరిగినా మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాను. ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని దూషించి నా భర్త ఏనాడు దూషించలేదు. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు. నాకు పిల్లలు ఉన్నారు. అలా ఆడపిల్లలపై ఎలాంటి అలిగేషన్స్ చేయలేదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ పిల్లల్ని దూషించినట్లు కేవలం మార్ఫింగ్ చేసి అది సోషల్ మీడియాలో ట్రెండ్స్ సరికాదని హెచ్చరించాను. గతంలోనే ఆ ప్రైమ్ 9లో 6/6/2024లో మా వారు క్లారిటీ కూడా ఇచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చి. మా పొలాన్ని గతంలో మా పొలాన్ని అక్రమంగా అనాధికారికంగా అడ్డుకున్నందుకు అనాధికారంగా తీసుకుని అడ్డుకున్నందుకు రౌడీ షీటర్ అనే ముద్ర వేశారు. నా భర్తకి ఎలాంటి హాని జరిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి. నేను దానికోసం న్యాయ పోరాటం చేస్తాను. కోర్టు పరంగా రామదాస్ అటవాలే గారు, కేంద్ర మంత్రి రామదాస్ అటవాలే గారు ఫోన్లో ఆయన గురించి అడిగి తెలుసుకున్నారు. అందులో ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనం చూడబోతే అట్టగా ఉంటుందమ్మా. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఏనాడు కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి దూషించలేదంట. అసలు ఏ మహిళల గురించి అగౌరవంగా మాట్లాడలేదంట. ఎవరిని బూతులు తిట్టలేదంట. ఈవిడ చెప్తుంది. ఈవిడికి ఏమైనా సమాధానం చెప్పడం కూడా మాకు అర్థం కావట్లా. ఇప్పుడు బాధపడే బదులు వాడు మాట్లాడినప్పుడు ఎవరు ఎదవాలా మాట్లాడకూడదు. మహిళలు, ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు, నీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, నీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. అంత నీచాతి నీచంగా దిగజారిపోయి మాట్లాడకూడదురా అనేసి ఏ ఒక్క రోజన్నా అడిగి చెప్పుంటే ఇవాళ మనకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే మళ్ళీ పెద్ద పెద్ద మాటలు స్వాతంత్ర సమర యోధుల ఫ్యామిలీ మాది, వాళ్ళ పరువు తీసేమాకండే. మీ భర్త ఎలాంటి వ్యక్తో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అందరూ చూశారు. నెత్తి నూరు మొత్తుకున్నారు, వీడు మనిషిగా ఎలా పుట్టాడరా బాబు అని చెప్పేసి అని. మీరు ఆ రోజున పొంగిపోయారు. మా ఆయన బలే తిట్టేస్తున్నాడు అందరినీ, చక్కగా అన్ని బూతులు మాట్లాడేస్తున్నాడు, మా ఆయన పెద్ద మగుడు, పెద్ద వీరుడు అని చెప్పేసి సంకలు గుద్దేసుకున్నాం మనం. ఇక నేను అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, మా ఆయన సొంతపోసా, నా మొగుడికి ఏమీ తెలియదు, అక్రమ కేసులు పెట్టారు, నేను జాతీయ ఎస్సీ కమిషన్ మీద సంప్రదించాము. మీరు ఏమన్నా చేసుకోండి, ఆడు ఇప్పట్లో బయటికి రాడు. ఇంకా మాట్లాడండి. అబ్బా మార్పింగ్ చేశారంట. బోరుగడ్డగాడు మాటలు ఎవడన్నా మార్పింగ్ చేస్తాడా? ఒకటి కాదు, రెండు కాదు. సరే ఒక వీడియోలో అన్నాడనో లేదంటే ఇంకొక వీడియో అంటే మార్పింగ్ చేశారనుకోవచ్చు. కొన్ని వందల వీడియోలు ఉన్నాయి అడిగి, 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో వీడియోలు ఉన్నాయి వాడి. వీటన్ని మార్పింగ్ చేస్తారు ఆడిపైన. సరే మార్పింగ్ చేశారే అనుకుందాం, మీరు చెప్పిన మాటకు ఒప్పుకున్న మార్పింగ్ చేశారు అనుకుందాం. మరి గత ప్రభుత్వంలో మార్పింగ్ చేసి వదిలినప్పుడు ఇదిగో నేను మాట్లాడిన మాటలు అవి కాదు, ఎవరో నా మాటలను మార్పు చేశారు అని ఎక్కడ కూడా ఒక కేసు కూడా పెట్టలేదా? ఎందుకు పెట్టలా? పైగా యాదొచ్చి ఉపన్యాసాలు చెప్తారండి మీరు. నీ మొగుడు సొద్దుపోసా, నీ మొగుడికి ఏమీ తెలియదా, అమాయకుడా? ఆడిన అమాయకుడు అన్న మొట్టమొదటి వ్యక్తి మీరేమో. ఈ బుద్ధి అప్పుడు ఉండాలండి. ఎంత నీచాది నిజంగా మాట్లాడాలంటే ఇప్పటికీ కూడా వీడియోలోనే నా దగ్గర, కానీ నేను ఇక్కడ వినిపించలేను అవి. అంత ఘోరాది ఘోరంగా మాట్లాడాడు. ఎవడో ఫోన్ చేసి మాట్లాడినా, ఏ వీడియోలో మాట్లాడినా నేను అమ్మల దగ్గరికి వెళ్తా, అక్కల దగ్గరికి వెళ్తా, నాన్న దగ్గరికి పోతా, బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చుంటా, వాడు మాట్లాడిన మాటలు అవే. ఏ రోజైనా ఖండించావా? ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చే మీరు అంటే మీకు సరిగా మాట్లాడకుండా రావట్లేదు, పక్కన పెట్టేసేయండి.
ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చే మీరు ఏ ఒక్క రోజైనా సరే ఆ యదవను చెప్పుతో కొట్టి ఒరే యదవ అలా మాట్లాడకూడదురా తప్పురా అని చెప్పేసి చెప్పుంటే ఇవాళ నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు అసలు. ఈ కర్మ నీకు అవసరం లేదు కదా. కానీ మనం ఓర్లేమ్మ మా ఆయన బెల్లెతిట్టేస్తున్నాడా, ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని గంటలో లేపేస్తానడా, పెద్ద బాహుబలిటే పెద్ద మొగోడు అని చెప్పేసి మనం ఫీల్ అయిపోయాం ఆ రోజున. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినప్పుడు సంకల్పం గుద్దేసుకున్నాం మనం. ఇవాళ వచ్చేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏమీ తెలియదా, అక్రమ కేసులు పెట్టారు. ఎవడా నమ్ముతాడా? తిట్టినందుకో దూషించినందుకో కేసులు పెట్టలేదు. అక్కడ అరెస్ట్ చేసింది ఒక వ్యక్తిని 50 లక్షలు ఇవ్వాలి, ఇవ్వకపోతే చంపేస్తానని చెప్పేసి కత్తితో బెదిరించాడు మీ ఆయన. నువ్వు జాతీయ ఎస్సీ కమిషన్కి అది ఎక్కడికి పోయినా కానీ బయటికి రాడు. వస్తాడనుకుంటున్నావా? 1 కాదు 2 కాదు, దాదాపు 17 క్రిమినల్ కేసులు ఉన్నాయి పెండింగ్లో, ఇంకొక 4 ఉన్నాయి. ఒక రౌడీ షీటు. తిట్టినప్పుడు తెలియదా మనకి? ఇప్పుడు కులాన్ని తీసుకొచ్చి ముందు నెట్టేస్తారా? అంటే మీరు ఎన్ని మాట్లాడినా ఎవరినైనా మాట్లాడవచ్చు, మీ పైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. తీసుకుంటే కులాన్ని తీసుకొచ్చి ముందు నెట్టేస్తాం మనం. మీ బాధ మాకు అర్థమవుతుంది, మీ బాధ మాకు తెలుసు. కుటుంబంలో ఎవరన్నా ఒక వ్యక్తి అరెస్ట్ అయితే ఆ బాధ ఏంటనేది నాకు తెలుసు, మాకు తెలుసు. గతంలో మమ్మల్ని అరెస్ట్ చేశారు అలాగా. కానీ సమర్థించడానికన్నా ఒక హద్దు ఉంటుంది. కొంతమేరకు సమర్థించవచ్చు, తప్పులేదు. రాజకీయ విమర్శలు ఏనాడు చేయలే. రాజకీయ విమర్శలు పక్కన పెట్టేసి వ్యక్తిగతంగా నేను ఆడి పిల్లని ఇది, లేదంటే ఈడి పిల్లని ఇది, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ పిల్లల గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పుట్టకల గురించి DNA టెస్ట్కి సిద్ధమా? మరి ఈడి పుట్టక గురించో 1, 2 అంటే వేరే అండి. అన్ని వీడియోలు ఉన్నాయి కదా, 10ల సంఖ్యలో. ఇప్పుడు మీ ఇంట్లోనే ఎక్కడో వద్దు, 10ల సంఖ్యలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి మీ ఇంట్లోనే ఇచ్చిన ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా, మీరు పక్కనే ఉండుంటారు కదా. ఇప్పుడు మీ ఇంట్లో నీ మొగుడు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నీకు తెలియకుండా ఉంటుందా? నీకు తెలిసే ఉంటుంది. నువ్వు కూడా వెనకాతల నుంచి వింటానే ఉంటావో, చూస్తానే ఉంటావో. ఖండించావా? నీకు తెలియకుండా ఉండదు కదా, ఏం మాట్లాడుతున్నాడు ఏంటని తెలియకుండా ఉండదు కదా. కనీసం చూస్తాం కదా, ఫ్రేమ్లోకి రాకపోయినా పక్కన నించోనో, పక్కన ఎక్కడైనా ఉంటానో, నిలబడన్నా కానీ మనం చూస్తాం కదా వీడు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. అని ఏ రోజైనా మధ్యలో వచ్చి ఖండించావా? ఖండించలా. ఆ రోజు మనం సంబరపడిపోయి ఎందుకు డబ్బులు ఇస్తున్నారు, తిట్టమని చెప్పేసి ప్రోత్సహిస్తున్నారు. ఒక కిరీటం పెట్టేస్తున్నారు నెత్తి మీద, పెద్ద కిరీటం. రాజకీయంగా నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతామన్నారు. ప్రలోభాలు. ఏమైంది ఇవాళ మన బతుకు? జైల్లోకి వెళ్తే కులంగడ్డ తీసుకొచ్చి ముందెట్టేస్తున్నారు. పైగా స్వాతంత్ర సమర యోధుల కుటుంబం అంట.